ఎక్కడ చూసినా సరే పెద్ది పెద్ది పెద్ది. అసలు నిజంగా ఈ లాంగ్వేజ్ అని కాదు, ఆ లాంగ్వేజ్ అని కాదు, ఇటు చూసినా సరే పెద్ది సాంగ్స్, పెద్ది ట్రైలర్లు, పెద్ది గ్లిమ్స్. పెద్ది నుంచి ఏదొచ్చినా సరే సెన్సేషన్ అవుతుంది. పెద్ది నుంచి ఏది రిలీజ్ అయినా సరే రికార్డుల మోత మోగిపోతుంది. అసలు ఇప్పటికే గ్లిమ్స్ నుంచి మొదలుపెట్టి నిన్న వచ్చినటువంటి ఐటమ్ సాంగ్ వరకు కూడా అన్ని రికార్డులు కొట్టుకెళ్ళిపోయింది. అలాంటి ఈ సినిమా ఇంకా థియేటర్లో పడితే ఎలాంటి రికార్డులు కొట్టుకు వెళ్తుంది అనే దానికన్నా ముందే అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది ఏంటంటే ఈ సినిమాకి రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు పక్కా అని చెప్పి మనలాంటి వాళ్ళు చాలా మంది చెప్పాం. ముఖ్యంగా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయాం, ఎందుకంటే ట్రైలర్లో చూస్తేనే. అలాంటిది థియేటర్ మీద చూస్తే దీని గురించి మనం చెప్పడం కాదు, దిగ్గజ నటులు కూడా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూసినటువంటి వ్యక్తులు, ఆయనతో పాటు ఈ సినిమాలో చేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సినిమాకి రామ్ చరణ్ గారికి 100కి 100% నేషనల్ అవార్డు పక్కా అనేటువంటి మాట చెప్తున్నారు. ఎందుకంటే అంత బద్దలైపోయేలా రామ్ చరణ్ గారు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన యాక్టింగ్కి ఫిదా అయిపోయారంటే మాటలు కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా అటు హిందీ నుంచి చేసినటువంటి యాక్టర్లు కావచ్చు, తమిళ నుంచి లేదంటే కన్నడ నుంచి చేసినటువంటి సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ లాంటి వ్యక్తులు కూడా ఇదే మాట చెప్తున్నారు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్కి ఈసారి నేషనల్ అవార్డు ఆయన ఇంటికి వచ్చేయాల్సిందే అనేటువంటి ఇది అక్కడ ఆయన పర్ఫార్మెన్స్లో కనిపించిందని. ఒకసారి అది మీకు వినిపిస్తాను. ఇప్పటిదాకా నేను చెప్పాను ఆయనకు అవార్డు వచ్చేస్తుంది అది ఇది అని చెప్పి కొన్ని సీన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ సీన్లో రామ్ చరణ్ గారు ఒక రేంజ్లో చేశారంట అని చెప్పి, బట్ ఫుల్ లెంత్ ఆయన చూశారుగా. ట్రైలర్లో చూసినటువంటి మనకే అంత పర్ఫార్మెన్స్, ఆయన యాక్టింగ్ నచ్చేసి మనమే నేషనల్ అవార్డు వస్తుందంటే పక్కన యాక్ట్ చేసినటువంటి, ఆయనతో పాటు కలిసి యాక్ట్ చేసినటువంటి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు కూడా చెప్తున్నారంటే డెఫినెట్గా ఇంకా రాసి పెట్టుకోవాల్సిందే. ఒకసారి వినిపిస్తాను చూడండి. ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಪೆದ್ದಿ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಅವ್ರಿಗೊಂದು ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಬರ್ಬೇಕಂತ ಅಷ್ಟೇ ಆಸೆ. ಯಾಕಂದ್ರೆ ನಂಗೆ ಗೊತ್ತು ಬೆಂಗಳೂರು ನಮ್ಮ ಊರ್ಲಿ, ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಗೊತ್ತು, ಇರಲ್ಲ ಎಲ್ರು ಗೊತ್ತು. ನಮ್ ಶೂಟಿಂಗ್ ಹತ್ರ ಬರ್ತಾರೆ, ಯಾವ್ದೇ ಫಂಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಚಿರಂಜೀವಿ ಅವ್ರ ಬರ್ತ್ಡೇ ಇರ್ಬೋದು, ಇವ್ರ ಬರ್ತ್ಡೇ ಇರ್ಬೋದು, ಎಲ್ಲ ಬಂದು ಕೇಕ್ ಕಟ್ ಮಾಡಿಸ್ತಾರೆ. ಆ ಪ್ರೀತಿ ವಿಶ್ವಾಸ ಒಂದು చిరంజీవి ಅವ್ರ ಬರ್ತ್డే టైమ్ ನಲ್ಲಿ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ಮಾಡಿದ್ರು. ఆయన ఏం చెప్తున్నారంటే రామ్ చరణ్ గారికి పెద్ద సినిమాతో నేషనల్ అవార్డు 100% వస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు ఈ సినిమాలో అతను ఎంత యాక్టింగ్ చేశారు. అలాగే వాళ్ళ కుటుంబం గురించి కొన్ని అక్కడ బెంగళూరులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అక్కడ అభిమానులు ఎంతలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారో అలా చేసుకుందాం ఈసారి అనేటువంటిది. ఆ నేషనల్ అవార్డు ఈసారి మెగా ఇంటికి మెగా వారసుడిగా చిరంజీవి గారి ఆ కళ ఇప్పుడు రామ్ చరణ్ గారి రూపంలో నెరవేరబోయేటువంటి ఆ క్షణాలు మరికొద్దిగా రోజుల్లోనే ఉండబోతున్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈసారి కొట్టబోతున్నారు. అలా ఇలా కాదు, ఇప్పటి వరకు మనం సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వచ్చినటువంటి రికార్డుల గురించే మాట్లాడుకున్నాం. రేపొద్దున కలెక్షన్ రికార్డులతో పాటు అవార్డుల రివార్డుల దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. నాట్ ఓన్లీ ఇండియాకి సంబంధించినటువంటి నేషనల్ అవార్డులు మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా రామ్ చరణ్ గారు సార్ రాసి పెట్టుకోండి, ఒక రేంజ్లో కొట్టి చూపించబోతున్నారు. ఇండియా సత్తా ఏంటో ఈసారి ప్రపంచానికి తెలియజేయబోతున్నారు. మన తెలుగువాడి సత్తా ఏంటో మరోసారి భారతదేశానికి పరిచయం చేయబోతున్నారు. మొన్న భూపాల్లో జరిగినటువంటి ఆ ఈవెంట్ చూస్తేనే వామ్మో, భారతదేశ సినిమా పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 1.5 మంది భూపాల్లో ఒక పొలిటికల్ మీటింగ్ కాదది, ఒక సాధారణమైనటువంటి ఏదో అక్కడ నార్త్లో ఉండేటువంటి కొంతమంది హీరోలకు సంబంధించినటువంటి ఫంక్షన్ కాదది, ఒక పొలిటికల్ క్యాంపెయినింగ్ కాదది, ఒక సీఎంఓ లేదా ఇంకొకళ్ళు పిఎంఓ వచ్చారంటే వచ్చినటువంటి జనం కాదది. కేవలం రామ్ చరణ్ గారు అనేటువంటి పేరును చూసి, ఆ వ్యక్తిత్వాన్ని చూసి, ఆ 6 అడుగుల ఆ వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన భావజాలాన్ని చూసి ఆయన మీద ఫ్యాన్స్ అయ్యి చాలా మంది అక్కడ ఆయన చూడటానికి, పెద్ద సినిమాని ఆదరించడానికి వచ్చినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. సో రికార్డుల గురించి ఇంకా మనం రాసి పెట్టుకోవటమే, లెక్కేసుకోవటమే, ఇంకా అదే తరహాలో మనకి చూడబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.